నారాయణ అభివృద్ధి చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు. కాలవనా ఇది? కాలమే. నారాయణ వచ్చి మాకు బాగుంది సార్. ఇప్పుడు మంత్రి నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు ఇదే చెప్పండి. ఇప్పుడు నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? నారాయణ చేసే అభివృద్ధి పనులు చాలా మంచి ఉపయోగపడుతున్నాయి సార్. చేసే అభివృద్ధి పనులు ఇక గతంలో ఇంతకుముందు ఎవరు చేయలేరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలా ఈ కాలం అట్టే ఉన్నాయి. నా మంత్రి నారాయణ చేసే పనిలో ఇది చాలా అభివృద్ధి పని, చాలా మంచి పని. ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని సంవత్సరాలు చూసినా ఎవరు పట్టించుకోలే. నారాయణ అభివృద్ధి చాలా మంచి పని చేస్తున్నారు. ఎవరు చేయలేరు కూడా. వస్తే ఈ ప్రభుత్వం వేరే ప్రభుత్వం వస్తే కూడా ఈ పనులు ఎవరు చేయలేరు. నారాయణ అభివృద్ధి చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి అనేది నారాయణ అంటున్నారు కదా, ఆయన అభివృద్ధి చేస్తున్నారు అంటారా మీరు? మాకు చేస్తున్నారంటే ఆయన చేస్తూనే ఉన్నారు. అంటే కాలవనా ఇది? కాలమే. నారాయణ వచ్చి మాకు మా ఇల్లు కూడా తీసేస్తానన్నారు. ఇప్పుడు ఆయన మాకు చెప్పారు, మీ ఇల్లుకి మేమేం చేయమమ్మా, కాలం మీకు బాగా వచ్చింది, మీకు రోడ్డు కూడా వచ్చింది, మీకు వాల్యూ పడిద్ది అని చెప్పి వెళ్ళారు ఆయన. ఆయన చెప్తేనే మాకు బాగుంది. ఇప్పుడు ముందు ఈ కాలువ వల్ల ఇల్లు లేపేస్తారన్నారా? అన్నారు అందరికి ఎక్కడెక్కడ కాలం ఉన్నారో అక్కడ అన్నీ తీసేస్తారే అన్నారు. ఇప్పుడు అలా చెప్పలేదు. ఆయన చెప్పినాక మాకు కాస్త ఇప్పుడు అక్కడ ఏం చేయబోతున్నారు? కాలువ కడుతున్నారు. అది కాలువ కట్టి ఆ పక్క ఏం చేస్తున్నారు? ఆ పక్క రోడ్డు వచ్చింది, ఈ పక్క రోడ్డు వచ్చింది, మధ్యలో కాలువ పోతుందా? సో దీనివల్ల మీకు నీళ్లు పోతాయంట. మాకు సైడ్ కాలువ ఇచ్చేస్తారంట, అటుపక్క కూడా సైడ్ కాలువ ఇస్తారంట. అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు మేలు అంటారా? మేలే కదా ఆయన చెప్పినాక. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆయన చెప్పినాక బాగానే ఉంది కదా. ఎలా చెప్తాము ఆయనకి? మా నమాజ్ చదివి మాకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా బాగుండాలి, ఇంకా మాలాంటి వాళ్ళకి బాగా చేయాలి అని చెప్పి చెప్తాము. నెల్లూరు నగరంలో నారాయణ గారు అభివృద్ధి పనుల విషయం మీద మీరు ఏం చెప్తారు? చేస్తున్నట్టా చేయనట్టా? 100% చేస్తున్నారు సార్. ఎలా చెప్తున్నారు? బాగుంది సార్. ఇప్పుడు మంత్రి నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు చేపిస్తున్నారు. ఇంకా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. చూస్తున్నాను కదా నేను బాగా. అదే మంత్రి నారాయణ సార్ గారు చేపిస్తున్నారు బాగా. అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ గచ్చి కాలం అంటారు. ఈ కాలం మొత్తం బాగా కట్టిస్తున్నారు. రోడ్డు కూడా వేపిస్తారంట, బాగా చేపిస్తున్నారు. అంటే ఇంతకు ముందు నీళ్లు పోయేదా లేకపోతే చెత్త చెదరాలు ఉండేదా? ఇంతకుముందు అంటే అదే ఇదిగా గలీజ్గా ఉండేది. ఇప్పుడు బాగా అంతా నీట్గా చేపిస్తున్నారు సార్. చేపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు దొంగలు తగ్గిపోతాయి. బాగా డెవలప్ కూడా చేస్తున్నారు. బాగుంది సార్. ఇప్పుడు కాలువ ఎన్ని సంవత్సరాల కాలువ? 100 సంవత్సరాలు. ఇదే 100 సంవత్సరాలు బాగుంది. అంతా ఇల్లే అన్నం కూడా వండుతున్నాం. చిమ్మి రుద్ది తెల్లగా వస్తుంది. ఇది ఏం చేస్తున్నారు పని? ఇక్కడ పని ఏం చేస్తున్నాడు వాళ్ళు? బాగా చేసి అది రోడ్ వేసి కార్లు బస్సులు ఇచ్చిపోతాయి. కార్లు అంటే రోడ్డు వస్తుంది. కాలువ చిన్న బాగా చేస్తున్నారా పని? బాగా చేస్తుంది. ఎవరు? ఆయన లాగానే తెలుస్తుంది. ఆయన పనితనం ఎలా ఉందమ్మా? ఇప్పుడు నెల్లూరులో నారాయణ సార్ బాగా పని జరుగుతున్నాయా? ఎలా ఎలా పెట్టాలంటే అన్నిటికీ మంచిగా సూపర్. పెద్దవాళ్ళకి మహారాజులకి అంతా బాగా చేస్తారు. బాగా చేస్తారు. చాలా మంచి ఆయనే. ఆయన గురించి ఏం చెప్తామా? ఆయన గురించి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పాలి? అంతా బాగా చేస్తున్నారు. పేదవాళ్ళకి మీకు బాగా ఇది ఉంటుంది, పుణ్యం చేస్తే పేదవాళ్ళ పుణ్యం మీకు బాగా ఎక్కువ ఉంటుంది. మహారాజులు కూడా ఉంటారు, అందరూ ఉంటారు. మీరు బాగా పుణ్యం చేస్తే దేవుడు కనిపిస్తాడు.